రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున అత్యంత శక్తిశాలి ఆ పరమశివుడి శాబర మంత్రాన్ని సిద్ధి చేసుకునే విధానాన్ని ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని రెండు విధాలుగా సిద్ధి చేసుకోవచ్చు. ఒకటి, ఇంట్లో పూజ గదిలో ఏకాంతంగా కూర్చొని సిద్ధి చేసుకోవచ్చు. రెండవది, శివాలయ ప్రాంగణంలో కూర్చొని ఈ మంత్రానుష్ఠానం చేసి ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవచ్చు. రెండు విధాలుగా కూడా ఏ ప్రకారంగా సిద్ధి చేసుకోవాలో ఈ వీడియోలో క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. మొదటిది, శివాలయంలో ఏ ప్రకారంగా ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవచ్చో వివరిస్తాను. ఈ యొక్క మంత్రసిద్ధి అనేది శివరాత్రి రోజున ప్రారంభించినట్లయితే 11 రోజుల అనుష్ఠానంలో ఈ మంత్రసిద్ధి కలుగుతుంది. ఈ మంత్రాన్ని పౌర్ణమి రోజున ప్రారంభించినట్లయితే 21 రోజుల్లో ఈ మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క సాధనను మీరు శివాలయంలో చేయాలి అనుకున్నప్పుడు, శివాలయ ప్రాంగణంలో చేయాలనుకున్నప్పుడు పౌర్ణమి రోజు లేదంటే శివరాత్రి రోజున సూర్యాస్తమయ సమయంలో ఆ పరమశివుడి సన్నిధికి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయ బలి సమర్పణ చేసుకుని ఆ తర్వాత శివాలయంలో కూర్చొని సంకల్పం చేసుకోవాలి. స్వామి పరమశివ, నేను మీ యొక్క శాబర మంత్రాన్ని జాగృతం చేయడం కొరకు ఈ రోజు నుంచి ఈ మంత్రానుష్ఠానాన్ని బ్రహ్మచర్య పాలన చేస్తూ ప్రారంభించబోతున్నాను. ఈ అనుష్ఠానం 11 రోజులు చేస్తాను లేదా 21 రోజులు చేస్తాను అనేది మీరు స్వామివారికి చెప్పుకొని ఆ తర్వాత ఈ మంత్ర సాధనలో ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా, విఘ్నాలు రాకుండా సంపూర్ణ సిద్ధి కలిగే విధంగా సంపూర్ణ మంత్ర ఊర్జ శక్తి నాకు లభించేలాగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేసుకుని ఆ తర్వాత రుద్రాక్షమాల ద్వారా శివాలయం ప్రాంగణంలో ఏకాంతంగా కూర్చొని ఈ మంత్ర జపం చేయాలి. ముందు ఒక మాల ఓం గం గణపతే నమః ఒక మాల జపం చేసి ఆ తర్వాత ఓం గురుభ్యో నమః ఈ మంత్రాన్ని కూడా ఒక మాల జపించి ఆ తర్వాత మూల మంత్రాన్ని జపించాలి. మూల మంత్రము రోజు 3 మాలలు జపించాలి. ఈ ప్రకారంగా 3 మాలలు జపించినట్లయితే మీకు ఈ యొక్క మంత్రసిద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, శివరాత్రి రోజున మీరు ప్రారంభించి ఈ సాధన చేసినట్లయితే 11 రోజుల్లో ఈ మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజున ఈ మంత్ర సాధన ప్రారంభిస్తే 21 రోజుల్లో ఈ మంత్ర సాధన సిద్ధిస్తుంది. ఈ మంత్రాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను. మంత్రం ఈ ప్రకారంగా ఉంది. శంకర్ శంకర్ కాశీకే వాసి अर्ज हमारी दरश दिखावो, गोरा संग आवो, दोनों सूत संग लावो, दरिद्र काटो, रोग काटो, शत्रु नाशो, भंडार भरो, ना करो तो को राजा राम की दुहाई. ఇది మంత్రము. ఈ మంత్రాన్ని వీడియోలో అందిస్తాము. చక్కగా మంత్రాన్ని కంఠస్థం చేసుకుని కంఠస్థమైన తర్వాత ఈ మంత్రాన్ని ప్రయోగించండి. మీరు శివాలయ ప్రాంగణంలో ఈ ప్రకారంగా 11 రోజులు లేదా 21 రోజులు అనుష్ఠానం చేసి ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ పరమశివుడి దర్శనం కలుగుతుంది. ఆ పరమశివుడి దర్శనం కలిగింది అంటే అర్థం మీకు మంత్రసిద్ధి కలిగిందని. మీకు స్వప్నంలో అయినా ఆ పరమశివుడి దర్శనం జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సాధనను మీరు శివాలయంలో కాకుండా మీ ఇంట్లో పూజ గదిలో చేసుకోవాలనుకున్నప్పుడు తూర్పు దిశ వైపున మీ ఎదురుగా పీఠం పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ ఎరుపు రంగు వస్త్రం పైన పాదరస శివలింగాన్ని స్థాపితం చేసి మట్టి దీపంలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని ప్రజ్వలితం చేసి సరళమైన పద్ధతిలో ఈ మంత్రానుష్ఠానాన్ని మీరు చేయవచ్చు. ఇంట్లో జప విధానం కూడా యథావిధిగా శివాలయంలో ఏ ప్రకారంగా జపం చేశారో ఆ ప్రకారంగానే చేసుకోవచ్చు. ఒక మాల గణపతి మంత్రం ఓం గం గణపతే నమః, మరో మాల ఓం గురుభ్యో నమః, ఆ తర్వాత మూల మంత్రం 3 లేదా 5 మాలలు జపం చేయాలి. పాలతో చేసిన మిఠాయిని నైవేద్య రూపంలో మీరు సమర్పితం చేసుకోవచ్చు. అలాగే మొదటి రోజు ఆఖరి రోజు ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేయండి. మీ వస్త్రాలు తెలుపు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. జపమాల, రుద్రాక్షమాల. ఈ అనుష్ఠానాన్ని సిద్ధి చేసుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు. అద్భుతంగా ఆర్థిక ఉన్నతి జరుగుతుంది, ఎదుగుదల జరుగుతుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అలాగే శత్రు సమస్యలు కూడా తీరిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ధన సంపదలు రావడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని వీడియోలో పెట్టడం జరిగింది. చక్కగా ఈ మంత్రాన్ని ముందు కంఠస్థం చేసుకుని ఆ తర్వాత ఈ మంత్ర జపం చేయండి. ఈ సాధనకు సంబంధించి ఇంకేవైనా సందేహాలు ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఈ సాధనకు సంబంధించిన ఏదైనా సామాగ్రి కూడా మీరు మా ద్వారా పొందవచ్చు. ఇది ఈరోజు వీడియో. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.